నమస్తే నాన్న. అందరికి చాలా మంది న్యూస్ ఛానళ్లలో ట్రంప్ ఎందుకు ఇంత కక్ష పట్టిండు అని సొల్లు పురాణం చెప్తున్నారు. నేను షార్ట్ కట్ లో మీకు చెప్తాను నాన్న. అసలు మ్యాటరు ఏం లేదు నాన్న. ట్రంప్ అన్నకు నోబెల్ బహుమతి కావాలి. ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతుంది కదా, మనోళ్ళు పోయి ఆడ అణుబాంబుల దగ్గర చిన్నగా పొగ పెట్టి వచ్చారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వద్దురా అయ్యా మీ దండం పెడతాం, మా బాంబులు వేలేటట్టున్నాయి, మీకు కూడా నష్టమే కదా అంటే, సరేలే మనోళ్ళు మానవత్వంగా వద్దు ప్రజా నష్టం జరుగుతుందని మనోళ్ళు యుద్ధాన్ని ఆపేసి దీన్ని మన ట్రంప్ అని ఏం చేసిండు, నేనే యుద్ధం ఆపినా అని చెప్పేసి క్రెడిట్ మొత్తం నేను కొట్టేసిండు అనుకో, నోబెల్ బహుమతికి ఇది ఒక ఓట్ అవుతుందని ఆయన చూసిండు. దానికి మన జయశంకర్ సారు, మన నరేంద్ర మోడీ సార్, అరే నువ్వు చెప్తే కాదురా అయ్యా, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బతలాడితే ఎందుకులే ప్రజా నష్టం అని మేము ఆపేసినావు, నువ్వు చెప్పింది ఏం లేదు ఇక్కడ తొక్క తొల్లమని మనోళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు. అన్నకి ఎక్కడో కాలి టారిఫ్లు వేసిండు. ఇది మెయిన్ ముచ్చట. ఇది రష్యా ఆయిల్ కొనడం కాదు, ఏది కాదు. కానీ నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే, నిజమైన శాంతి దూత మన నరేంద్ర మోడీ సారే అనిపిస్తుంది. నిజంగా ఈ టైంలో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చేది మన ట్రంప్ అన్నకి ఎక్కడ కాలుతుండొచ్చు ఇప్పుడు కదా.